సినిమా మొదట్లో రివెంజ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. లూసీ అనే అమ్మాయి తన చిన్నప్పుడు కొట్టి టార్చర్ పెట్టిన ఒక ఫ్యామిలీని వెతికి చంపేస్తుంది. కానీ తన ఫ్రెండ్ యానాకి తర్వాత తెలుస్తుంది ఆ ఫ్యామిలీ వెనుక ఒక పెద్ద సీక్రెట్ సొసైటీ ఉంది అని. ఆ సొసైటీకి ఒక లేడీ హెడ్గా ఉంటుంది. వారి నమ్మకం ఏంటంటే ఒక మనిషి భరించలేనంత ఫిజికల్ పెయిన్ అనుభవిస్తే చనిపోయే ముందు ఆఫ్టర్ లైఫ్ అనే దాన్ని చూడగలరు. పెయిన్ ఎక్కువైతే చాలామంది పిచ్చి వాళ్ళు అయిపోతారు. కానీ ఎవరైతే ఆ పెయిన్ని భరించి చావుకి దగ్గరగా వెళ్ళి కూడా ఒక పీస్ని చూపిస్తారో వాళ్ళనే మార్టిర్స్ అంటారు. అయినాని ఆ సొసైటీ వాళ్ళు క్యాప్చర్ చేసి తన స్కిన్ మొత్తాన్ని తీసేసి దారుణంగా టార్చర్ పెడతారు. ఆ ఎక్స్ట్రీమ్ పెయిన్లో ఆయన ట్రాన్స్లోకి వెళ్ళి ఏదో చూసి ఆ లేడీకి ఏదో చెప్తుంది. ఆ లేడీ వెంటనే బయటికి వెళ్ళి తన గన్తో తన్ని షూట్ చేసుకుని సూసైడ్ చేసుకుంటుంది. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ వచ్చేసి ఆయన చావు తర్వాత అద్భుతమైన లోకం ఉందని చెప్పి ఉండొచ్చు. అది తెలుసుకోవాలనే తొందరలో ఆ లేడీ సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. అండ్ నెగిటివ్ వచ్చేసి ఆయన అక్కడ ఏం లేదు, అంత శూన్యం, నథింగ్నెస్ అని చెప్పి ఉండొచ్చు. ఇన్ని దారుణాలు చేసి అంతిమంగా ఏం లేదు అని తెలిసేసరికి ఆ లేడీ గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని ఇలా ఉంది. మార్టిర్స్ మూవీ మనకి చెప్పే మెసేజ్ ఏంటంటే మనిషికి ఉన్న ఆ క్యూరియాసిటీ, ఆ కుతూహలం ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకుంటుందో, ఎలాంటి టార్చర్ అయినా ఎలాంటి సిచ్యువేషన్కైనా దిగజార్చే ఆ స్టేజ్కి తీసుకెళ్తుందని ఈ మెసేజ్